వచ్చినప్పుడు, మనకున్న కష్టాన్ని దేవుడితో చెప్పినప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ వాస్తవాన్ని మర్చిపోకండి. 3, ఆర్థికంగా మనం స్థిరపడాలి. చాలని జీవితం ఎంతకాలం, చాలని బ్రతుకులు ఎంతకాలం, బిడ్డలను కూడా చదివించుకోలేని బ్రతుకులు ఎంతకాలం, కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి జీవితంతో ఎంతకాలం నువ్వు సతమతమైపోతావు. దానికి దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతమైన ప్రణాళిక, ఆశీర్వాదం ఏమిటి? మళ్ళా చదువుతున్నా. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు అదవ భాగం అంతయు ఉందా, కొంతయు ఉందా? మీరు 1000 రూపాయలు సంపాదిస్తున్నట్లయితే 100 రూపాయలు అంతయు దేవునికి ఇవ్వండి. కొంతమంది ఏం చేస్తారంటే, 10వ భాగం దేవుని సన్నిధికి ఇమ్మంటే 10వ భాగాన్ని ముక్కలు తీసేస్తారు, కొంతే తీసుకొస్తారు. దేవుడు చెప్తున్నాడు నీకు, మీరు 10వ